వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్యకాలంలో పేపర్ చూసినా లేకపోతే ఏదైనా యూట్యూబ్ ఛానల్ పెట్టినా లేకపోతే ఏదైనా టీవీ ఛానల్ చూసినా వరుసగా వస్తున్న సంఘటనలు ఏంటంటే భార్య చేతిలో దారుణ హత్యకు గురైన భర్త. ఎందుకు భార్యలు వరుసగా భర్తల్ని హత్య చేస్తున్నారు? ఈ సంఘటనలు పదే పదే రిపీట్ ఎందుకు అవుతున్నాయి? ఒకసారి ఆలోచిస్తే వీటన్నింటికి మొట్టమొదటి కారణం చెడు వ్యసనాలు అంటారు డాక్టర్లు కావచ్చు, లేకపోతే మానసిక తత్వవేత్తలు కావచ్చు. అసలు ఈ చెడు వ్యసనాలకి అలవాటు పడ్డవాళ్ళు మానేదేలా? ఈ చెడు వ్యసనాల నుంచి బయటపడితే ఇటువంటి హత్యల్లాంటి ఇటువంటి క్రైమ్ జరగడం తగ్గిపోతుందా? ఈ అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి మనతో ఉన్నారు డాక్టర్ జయరామ్ రెడ్డి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు వైజేఆర్ క్లినిక్ నిర్వహిస్తున్నారు, డిఎడిక్షన్కి మెడిసిన్స్ ఇస్తున్నారు, ఎంతోమంది మనుషుల్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా సార్. నాకు ఫస్ట్ మిమ్మల్ని అడగాలనిపించింది అంటే డిఎడిక్షను ఈ ఈ చెడు అలవాట్లు అన్ని ఉన్న వాళ్ళందరూ, అది మద్యం కావచ్చు, లేకపోతే గుట్కా కావచ్చు, లేకపోతే ఇది కావచ్చు, ఈ అలవాట్లు ఉన్న వాళ్ళంతా మీ దగ్గర రెగ్యులర్గా వస్తుంటారు కదా సార్. ఈ చెడు అలవాట్లే ఈ భర్తల హత్యకు కారణమని ఒక యాంగిల్ అనుకోవచ్చా? చెడు అలవాట్లు భర్తల్లో ఉన్నప్పుడు భార్యలను హత్య చేయడము కామన్ అండి ఇది. ఇప్పుడు ఎందుకంటే మనము చూస్తున్నాము భార్యలు భర్తలు హత్య చేస్తున్నారు. రెండు విధాలు జరుగుతుంది. ఎందుకంటే భార్యలు భర్తలు చేయడానికి ఎందుకంటే గృహహింస ఎక్కువైతుంది సార్. ఫస్ట్ ఆల్కహాల్ మొత్తం సరదాగా మొదలుపెట్టినప్పుడు ఏ భార్య కూడా ట్రీట్మెంట్ అసహించుకో దూరం పెట్టదండి. రెగ్యులర్గా తాగుతూ ఓవర్ డ్రింక్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీడు చేసే పిచ్చి పనులంతా కూడా ఎలా ఉంటాయంటే సార్, ఇప్పుడు పిల్లలు అన్నం తింటూ ఉంటే ఆ అన్నం తినే ప్లేట్లో మూత్రం పోస్తాడు ఈ తాగి వచ్చిన వ్యక్తి. సో తర్వాత కూతురు రేపు చేయడానికి కూడా వెనకాడాడు. ఈ బానిసలైన వాళ్ళు, వ్యసనాలు బానిసైన వాళ్ళు కూతురు రేపు చేయడానికి వెనకాడు, తల్లిని రేపు చేయడానికి వెనకాడు. ఇలాంటి వాళ్ళను ఇసుకొచ్చి ఏం చేస్తాడు, చాలామంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఫస్ట్ ఏంటంటే, డాక్టర్ గారు వాడు చనిపోవడానికి ఏదైనా మెడిసిన్ ఉంటే వాడు ఫస్ట్ అడిగేది మెడిసిన్, మందు మారడానికి మెడిసిన్ అడగరు సార్. వీళ్ళు అడిగేది వాడే సైలెంట్గా చనిపోవడానికి ఏదైనా మెడిసిన్ ఉంటే ఇవ్వండి. అంటే మేము చెప్పేది కొంత ఎడ్యుకేట్ చేసి వాళ్ళను కొంచెం కౌన్సిలింగ్ చేసి, ఎందుకంటే డిప్రెషన్లో బాధలో ఉంటారు సార్ వాళ్ళలో వీళ్ళు సూసైడ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి మెడిసిన్ ఇస్తాం, మెడిసిన్ వాడండి, మెడిసిన్ ద్వారా కంట్రోల్ చేస్తే వ్యసనాలు మానిపిస్తే మళ్ళీ మంచి, ఆయన తాగకపోతే మంచి వ్యక్తే సార్ వీళ్ళు అనేది. ఓకే, ఒకరు ఇద్దరు క్రూరులు ఉండొచ్చు, మనం అందరినీ ఒకే ఘటన కట్టివేయలేం. సో అలాంటి వాళ్ళని మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. సో మీరన్నట్లు ఆల్కహాల్ మత్తులో లేదా ఇతరత్ర డ్రగ్ మత్తులలో భార్యలను చంపేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు. వాడి మైండ్ సెట్ మారిపోతుంది, వాడు ఏం చేస్తున్నాడు వాడికే తెలియదు. యాక్సిడెంట్స్ ప్రధానం కావడానికి ఇదే కారణము. వీడు చేసే వికృత శాస్త్రాలు ఓర్చుకోలేక చాలామంది పేరెంట్స్ కానీ లేదా వైఫ్ కానీ పిల్లలు కానీ ఈ తాగే వాళ్ళని కూడా చంపేస్తున్నారు. సో నేరాలు ఘోరాలకు ప్రధాన కారణము. ఈవెన్ ఏదైనా మీరు బయట జరుగుతున్న హత్యలు, మానభంగాలు ఇవనంటే ప్రధానంగా ఆల్కహాలే ఉంటుంది. దానికి ఆల్కహాల్ కానీ ఇతర డ్రగ్స్ కూడా కారణమై ఉంటుంది. ఇది మనం గమనిస్తూనే ఉన్నాం. ఓకే, ఇంకా ఫ్యూచర్లో వచ్చే, ఎందుకంటే వ్యసనాలు పెరుగుతున్నాయి సార్. వ్యసనాలు పెరుగుతూ వచ్చే కొద్దీ మనిషి మైండ్ మారిపోతుంది. వ్యసనాలు బానిసైపోయిన వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళుగా తయారైపోతారు. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా మనం వ్యసనాలను కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఈ వ్యసనాలకి అక్రమ సంబంధాలకి ఏమైనా లింక్ పెట్టవచ్చా? ఉందా? వ్యసనాలకు అక్రమ సంబంధాలు తప్పగా ఉంటుంది సార్. ఇప్పుడు ఒక ఆల్కహాల్ పేషెంట్ ఉన్నాడండి. ఒక ఆల్కహాల్ పేషెంట్ ఒక 3 months బ్యాక్ వచ్చాడు. అబ్బాయి అమెరికా నుంచి రిటర్న్ వచ్చాడు. అక్కడ జాబ్ చేయలేక అమెరికా నుంచి రిటర్న్ వచ్చాడు. ఆ అబ్బాయికి ఈ ఒక అమ్మాయి ఎరవేసింది. అంటే వాడు ఫ్యామిలీ ఉన్న వరకు ఏదో ఇల్లు మంచి ఒక 10 కోట్ల ఆస్తుంది. వాడు యాక్చువల్లీ 120 kgs ఉంటాడండి. వాడిని ఎవరు మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. ఏజ్ కూడా 34 సంవత్సరాల వయసు ఉంది. ఒక అమ్మాయి వాడికి వల వేసి వాడిని లవ్ అని ప్రేమలో దించేసి జస్ట్ 3-4 వారాలనే పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన ఫస్ట్ రోజే వాడిని దూరం పెట్టేసింది. నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్న అసహించుకొని దూరం పెట్టేసి జస్ట్ 1 weekలోనే డైవర్స్ అయిపోయింది. డైవర్స్ తర్వాత ఆస్తిలో సైలెంట్గా ఒక సగం ఆస్తి తీసుకొని ఒక 5 కోట్ల ఆస్తి తీసుకొని వెళ్ళిపోయింది. దీని వెనక గమనిస్తే ఒక ముఠాలు ఉన్నాయి, ఈ విధంగా జరుగుతున్నాయి. కాబట్టి అక్రమ సంబంధాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇట్లా వల వేసి ఉచ్చులోకి తాగుబోతులను, తాగుడుకు వ్యసనాలు బానిసైన వాళ్ళను ఇలా వల వేసి ఉచ్చులోకి లాగేసి వాళ్ళ ప్రాపర్టీలు కొట్టేసే గ్యాంగులు కూడా ఉన్నాయండి. సార్, ఇప్పుడు మీరు డిఎడిక్షన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. డిఎడిక్షన్కి అంటే మద్యానికి అలవాటు పడ్డ వాళ్ళు కావచ్చు, గంజాయికి అలవాటు పడ్డ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ ఈ చెడు వ్యసనాలన్నింటినీ కంట్రోల్ చేసే మెడిసిన్స్ ఉన్నాయా? మెడిసిన్ ఆల్కహాల్ వ్యసనాలను ఈ స్మోకింగ్ కానీ, గుట్కా కానీ, ఖైని కానీ, గంజాయి కానీ ఏ రకమైన మాదక ద్రవ్యాల వ్యసనాలైనా కూడా మనం ఈజీగా కంట్రోల్ చేస్తారు. కంట్రోల్ చేసేది టెక్నికల్గా ఇప్పుడు ప్రూవెన్ మెడిసిన్ ఉండేది. హోమియోపతి వైద్య విధానం ద్వారా మేము గత 35 సంవత్సరాల నుంచి ట్రీట్మెంట్
ట్రీట్మెంట్ చేస్తున్నాము. సో ఈ ట్రీట్మెంట్ ద్వారా చక్కగా ఈ చెడు వ్యసనాలను మనకు మానిపించవచ్చు. మనం ఎందుకంటే డిపెండ్ అయిపోయింటారు సార్, వాళ్ళు అవి తీసుకోకపోతే బ్రెయిన్ పని చేయదు, ఏ పని చేయలేరు, కాలు చేతులు వణుకుతూ ఉంటాయి. సో హెలూజినేషన్స్, డిప్రెషన్స్, మెంటల్ కన్ఫ్యూజన్స్, ఇల్యూజన్స్, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ చేయడానికి మెడిసిన్ అప్లై చేసేటప్పుడు పదే ఆ కోరికలు రాకుండా కంట్రోల్ చేసేటప్పుడు ఈ చెడు వ్యసనాలను మానుకోవడానికి సక్సెసివ్గా మనం హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ అనేది 100% వర్కౌట్ అవుతుంది. ఎటువంటి రియాక్షన్స్ ప్రాబ్లమ్స్ లేకుండా అతి తక్కువ ఖర్చుతోనే డిఎడిక్షన్ ట్రీట్మెంట్ చేయొచ్చు సార్. సార్ అంటే నాకు పర్సనల్గా నాకు సాయంత్రం 5-6 అయిందంటే అంటే ఆఫీస్ టైం అయిపోగానే నా మూడంతా బ్రెయిన్ అంతా రిలాక్స్ అయిపోతుంది, 2 పెగ్గులు వేసుకొని ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. ఈ థాట్ని కిల్ చేయవచ్చు సార్, అటువంటి అవకాశం ఏమైనా ఉందా? కంపల్సరీ అడిక్షన్ ఆర్ కండిషన్ అడిక్షన్ అనేది 2 కేటగిరీలు ఉంటాయి సార్. ఇప్పుడు మీరు చెప్పేది ఏమంటే ఇది కండిషన్ అంటే ఈవినింగ్ ఆఫీస్ అయిపోయింది, అఫ్కోర్స్ మీకు అలవాట్లేదు నాకు తెలుసు, ఈవినింగ్ ఆఫీస్ అంటే మీలా క్వశ్చన్ చాలామంది ఇలాంటి వాళ్ళ కేటగిరీ వాళ్ళు ఉంటారు. ఇది కండిషన్, ఆఫీస్ అయిపోయింది 6 అయింది, సో 1-2 పెగ్గులు కొట్టి ఇంటికి వెళ్ళాలి అనేది కండిషన్, కంపల్సరీ కాదు. ఓకే. సో అది ఎప్పుడు కంపల్సరీ అవుతుంది? రెగ్యులర్గా వెళ్ళిపోతే సో అడిక్షన్ అయిపోతారు. అడిక్షన్ అయిపోయినప్పుడు ఏంటంటే ఆ 2 పెగ్గులు తాగకపోతే నిద్ర రాదు, ఇది కంపల్సరీ అవుతుంది. ఎందుకు తాగుతాం అంటే డాక్టర్ గారు తాగకపోతే నిద్ర రాదు. సో ఇది నైట్ అయిపోయి ఆ కంపల్సరీ ఎంతవరకు తీసుకెళ్తుంది అంటే పొద్దున డ్రింక్ తాగడానికి వస్తారు, సాయంత్రం రాత్రి మొదలుపెట్టిన వారు అది ఎక్కువ ఆల్కహాల్ మోతాదు పెంచుకు ఫస్ట్ 2 పెగ్గులతోనే మొదలు పెడతారు. ఆ తర్వాత 2 క్వార్టర్లు అయితే 3 క్వార్టర్లు అయితే ఫుల్ బాటిల్ తాగే వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు. ఆ తర్వాత 24 అవర్స్ డ్రింకింగ్ లేక వెళ్తారు. ఎందుకు వెళ్తారు? ఉదయం లేస్తుంది ఎందుకు తాగుతారంటే తాగకపోతే షేకింగ్ కావడం ఇట్లాంటి కండిషన్స్ డెవలప్ అవుతాయి. సో అవన్నీ మనము క్లినికల్గా స్టడీ చేస్తే కంట్రోల్ చేస్తే తప్పకుండా వ్యసనాల నుంచి బయటకు తీసుకోవాలి. అంటే మీరు అంటున్నారు చాలామంది ఉంటుంది సార్, అంటే సిగరెట్ తాగొద్దు మానేయాలి, గుట్కా తినొద్దు మానేయాలి, అలవాటు అయిపోయింది ఇది, ఈ మందు తాగొద్దు మానేయాలి, ఇట్లా చెడు వ్యసనాలకు అలవాటు పడి మానాలని ఎంత ప్రయత్నించినా అవి అంటే అవి వాటి నుంచి బయటపడడానికి అవకాశం దొరకదు, ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? చాలామంది చెప్పేది ఏమిటంటే సార్ 90% ఆర్ 95% వాళ్ళు పేషెంట్ చెప్తుంటాడు, సార్ మానాలని చాలా ప్రయత్నం చేస్తున్నాం సార్, ఎంత ప్రయత్నం చేసినా మానలేము. ఫ్యామిలీ మెంబర్స్ కూడా వైఫ్ కానీ పిల్లలు కానీ చెప్తుంటాడు, మా నాన్నగారు అయితే మా హస్బెండ్ చాలా ప్రయత్నం చేస్తున్నాడు సార్ మానడం లేదు. అంటే కొంతమంది పేషెంట్లు అంటే సార్ నాకు చాలా విల్ పవర్ ఉంది సార్, నేను వదిలేసుకోగలుగుతా సార్, ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు సార్ అంటారు. అంటే వదిలేసుకోగలిగినప్పుడు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు నాకు విల్ పవర్ ఉంది సార్, నేను మానేసుకోగలుగుతా, మందులు అవసరం లేదు అన్నప్పుడు ఏమిటంటే వీళ్ళు విల్ పవర్ అనేది ఒకటి ప్రయోగం చేస్తున్నారు సార్. విల్ పవర్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తాగుతున్నాడు, ఆ తాగే వ్యక్తి నేను చెప్పాల్సిన అవసరం లేదు, నా దగ్గరికి వచ్చినాకనే ఇలా ఉండవు అంటే మానేస్తా సార్, నేను విల్ పవర్ ఉపయోగించి మానుకుంటా సార్ అంటే ఇక్కడ వాళ్ళు రాంగ్ అర్థం చేసుకుంటున్నారు. విల్ పవర్ పని చేయదు సార్. వ్యసనాలు మానుకోవాలంటే విల్ పవర్ అస్సలు పని చేయదు, డూ పవర్ అప్లై చేయాలి. ఈ విల్ పవర్ అంటే ఏమిటంటే మనం ఈరోజు గోడ మీద రాస్తామనుకోండి, రేపటి నుంచి ఆల్కహాల్ మానివేస్తాను అని నిర్ణయం తీసుకున్నాను అని గోడ మీద రాశాను అనుకోండి, ఈ రోజు రేపైంది, రేపు అయిపోతుంది. అది విల్ పవర్ అంటే. విల్ పవర్ 100% పని చేయదు, డూ పవర్ అప్లై చేయాలి. డూ పవర్ అప్లై చేయాలంటే డూ పవర్ అంటే ఏమిటి ఇప్పటివరకు చాలామంది అసలు ఎవరు వినరు. సో ఈ డూ పవర్ అనేది అంటే డూ పవర్లో కూడా కొన్ని దశలు ఉంటాయి, 3 దశలు ప్రధానంగా. వాటిలో మనకు యాంటిసిపేటింగ్ ద టెంప్టేషన్స్ బిఫోర్ దే అక్కర్, అంటే ముందుగానే గ్రహించు, నేనున్నాను సార్, నాకు వచ్చే సమస్యలు ప్రాబ్లమ్స్ ఏముండే ముందుగానే గ్రహించు. ఆ గ్రహించిన తర్వాత 2 ఏమిటంటే దాని నుంచి బయటికి రావడానికి మనము ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళాలి. ఫ్యామిలీ సమస్య ఉందనుకోండి సార్, ఓకే, దాన్ని పరిష్కరించుకోవాలా. లేదా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లేదా బిజినెస్లో లాస్లు ఉన్నాయి, స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంది, ఈ రకాల కారణాలు ఎవరైనా చెప్పేది. ఈ కారణాలు పరిష్కరించకపోతే మనము మళ్ళీ అలాగే వెళ్తుంటాం. కాబట్టి విల్ పవర్ కాదు, డూ పవర్ అప్లై చేస్తూ మనం వ్యసనాలను జయించగలిగితే తద్వారా ఖర్చు మిగిలిపోతుంది, అనవసరం ఖర్చు, ఫ్యామిలీ సమస్యలు గొడవలు ఉండవు, హెల్త్ దెబ్బతినదు, రకరకాల జబ్బులు రాకుండా మనము కాపాడుకోవచ్చు. మనం ఆరోగ్యంగా ఉంటాం, ఇంట్లో ఆరోగ్యంగా ఉంటారు, కుటుంబ సభ్యులు కూడా హ్యాపీగా ఆనందంగా ఉంటారు సార్. సార్ మీ దగ్గరకు వస్తే కేవలం అంటే హోమియో మెడిసిన్ మాత్రమే ఇస్తారా ఈ వ్యసనాలు మారడానికి, లేకపోతే ఇట్లాంటి కౌన్సిలింగ్ కూడా ఇస్తారా? కౌన్సిలింగ్ ఉంటుంది సార్, కౌన్సిలింగ్ చేస్తాము మానసికంగా, అంటే అతని మైండ్ సెట్ కూడా మార్చే ప్రయత్నం అంటే మేము ఒకటి సార్ మెడిసిన్ అనేది పార్ట్ ఆఫ్ మేము హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ఫస్ట్ ప్రధానంగా ఇస్తాము. కౌన్సిలింగ్ అంటే మెడికల్ కౌన్సిలింగ్, మెడికల్ కండిషన్ బేస్ చేసుకొని ఆ కౌన్సిలింగ్ చేస్తాము. ఫస్ట్ స్టెప్లో ప్రధానంగా కౌన్సిలింగ్ కొంతమందికి అవసరం ఉంటుంది, అది వేరే కౌన్సిలింగ్ బ్యాచెస్ మాకు డాక్టర్స్ ఉంటారు, సైకియాట్రిస్టులు, వాళ్ళతో సైకాలజిస్టులు, వాళ్లకు నెట్వర్క్ ఇచ్చి మేము వాళ్ళతో కౌన్సిలింగ్ క్లాసెస్ అవసరం ఉన్న వాళ్ళకు కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా
మా ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది సార్. మీరు ఒకవేళ ఏదైనా వ్యసనానికి బానిసైపోయి వాటి నుంచి బయటపడాలి అనుకుంటే డాక్టర్ జయరామ్ రెడ్డి సార్ని మీరు నేరుగా సంప్రదించవచ్చు. మీరు సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాల్ చేయండి. జయరామ్ రెడ్డి సార్ అపాయింట్మెంట్ తీసుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.